అందరికీ నమస్కారం అండి. నా పేరు దుర్గా ప్రసాద్. ఈరోజు మనం గ్రామ పంచాయతీలో సిటిజన్ చార్టర్ అనేది మొదట ఎట్లా మనం లాగిన్ అవ్వాలి, మనకి మండల పరిషత్ లాగిన్ నుంచి, ఎంపీడీఓ గారి లాగిన్ నుంచి మనల్ని ఫెసిలిటేటర్గా యాడ్ చేసిన తర్వాత మనం ఎట్లా లాగిన్ అయ్యి అక్కడ ఆ సైట్లో ఏమేమి చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మొదట ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో పంచాయత్ charter.nic.in అనే సైట్లోకి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ అట్లా వెళ్ళగానే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో చూడండి, టాప్ రైట్ కార్నర్లో మీకు లాగిన్ కనపడింది. ఈ లాగిన్లోకి క్లిక్ చేయగానే మనం లోపలికి వెళ్తాం. ఫస్ట్ మొదట మనకి మన గ్రామ పంచాయతీ వరకు చూసుకుంటే మనకి ముందు ఎంపీడీఓ గారి లాగిన్లోకి వెళ్తాం. ఎందుకు వెళ్తామంటే స్టేట్ లెవెల్లో వాళ్ళు జిల్లా లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్ని ముందు యాడ్ చేయడం జరుగుతుంది. జిల్లా లెవెల్లో వాళ్ళు ఎంపీడీఓ గారిని మనకి మండల లెవెల్లో యాడ్ చేయడం జరుగుతుంది. మండల లెవెల్లో మన ఎంపీడీఓ గారు జనరల్గా ఏంటంటే 2 పద్ధతులు ఉన్నాయి ఇక్కడ. మనకి మండల ఎంపీడీఓ గారు అఫీషియల్ ఫోన్ నెంబర్ మనం ఈ లాగిన్లో యాడ్ చేసి ఫర్గెట్ పాస్వర్డ్ కూడా నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. మనం మన ఇండివిజువల్గా ప్రతి పంచాయతీ సెలెక్ట్ చేసుకుని ఆ పంచాయతీకి ఫెసిలిటేటర్ని మనం ఏర్పాటు చేసుకుని ఆ స్టెప్స్ అని మనం చేయడం ఒకటి. లేదు, కొన్ని మండలాల్లో ఎంపీడీఓ గారే వాళ్ళే క్రియేట్ చేసి మనని యాడ్ చేసేసి మనకి ఇచ్చేశారు. మా మండలంలో అదే జరిగింది. అందువల్ల నేను ఈ స్క్రీన్ షాట్స్ మీకు చూపిస్తున్నాను. తర్వాత మన లాగిన్లోకి వెళ్ళిన తర్వాత ఎలా అన్నది మీకు లైవ్లో చూపిస్తాను. ఈ లాగిన్లో వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ పైన ఎంపీడీఓ గారి అఫీషియల్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈ కాలంలో మొబైల్ నెంబర్ అని వస్తుంది అక్కడ. తర్వాత ఇక్కడ ఈ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టండి. ఎంపీడీఓ గారికి దాంట్లోకి మీరు ఎంపీడీఓ గారు మీకు ఆల్రెడీ క్రియేట్ చేయకపోతే అప్పుడు ఎంపీడీఓ గారి సెల్కి అఫీషియల్ సెల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు న్యూ పాస్వర్డ్ రీసెట్ చేయడానికి వాడుకోవాలి. న్యూ పాస్వర్డ్ రీసెట్ చేసిన తర్వాత మళ్ళీ లాగిన్ అయితే ఎంపీడీఓ గారి లాగిన్లోకి మీరు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ లెఫ్ట్ హ్యాండ్లో డిపార్ట్మెంటల్ నోడల్ ఆఫీసర్ని, ఫెసిలిటేటర్ యూజర్ని ఎంపీడీఓ గారు యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇది చూడండి, ఫస్ట్ది డిపార్ట్మెంటల్ నోడల్ ఆఫీసర్ని ఎట్లా యాడ్ చేస్తారో ఒకసారి ఈ స్క్రీన్ షాట్లో చూడండి ఒకసారి. ఈ రైట్ హ్యాండ్ కార్నర్లో క్రియేట్ డిపార్ట్మెంట్ నోడల్ ఆఫీసర్ అని ఒక ఆప్షన్ ఉంది. దాన్ని క్లిక్ చేయగానే ఎట్లా ఓపెన్ అవుతుంది. ఆ కన్సర్న్డ్ మండల స్థాయిలో ఉన్నటువంటి ఈ లైన్ డిపార్ట్మెంట్స్ అన్నింటిని కూడా వారు ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మొబైల్ నెంబర్ కంపల్సరీ మ్యాండేటరీ, వాళ్ళ డిజిగ్నేషన్, మొబైల్ నెంబర్ మ్యాండేటరీ, ఈమెయిల్ అవి యాక్షన్ చేసేస్తారు. యాడ్ చేసిన తర్వాత ఎంటర్ డిపార్ట్మెంటల్ నోడల్ ఆఫీసర్ డీటెయిల్స్ అండ్ సేవ్. ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. అది ఆల్రెడీ చేశారు కాబట్టి ఇక్కడ లేదు. ఆ సేవ్ ఆప్షన్కి క్లిక్ చేయగానే సేవ్ అవుతాయి. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి, రెండోది ఫెసిలిటేటర్ యూజర్. మనకి గ్రామ పంచాయతీ లెవెల్లో ఫెసిలిటేటరు పంచాయతీ సెక్రటరీయే. అందువల్ల వాళ్ళకి ఇక్కడ ఎంపీడీఓ లాగిన్లో ఆ మండలంలో ఉన్నటువంటి అన్ని విలేజ్లు డిస్ప్లే అవుతాయి కాబట్టి ఆ డిస్ప్లే ఒక్కొక్క విలేజ్ సెలెక్ట్ చేసి ఒక్కొక్క ఫెసిలిటేటర్ని వారు ఎంటర్ చేయడం జరుగుతుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉంటుంది ఆప్షన్ యాడ్ ఫెసిలిటేటర్ యూజర్ అని ఉంటుంది రైట్లో. అది క్లిక్ చేస్తే ఇలాగ ఓపెన్ అవుతాయి. ఇక్కడ యాడ్ అని కొట్టుకుంటే మొత్తం నడుతుంది. ఎంటర్ ఫెసిలిటేటర్ డీటెయిల్స్, క్లిక్ అండ్ సేవ్, సేమ్ ప్రాసెస్ అయిపోతుంది. ఇక్కడతోటి అయిపోతుంది. ఇప్పుడు మనం ఫెసిలిటేటర్ లాగిన్లోకి వచ్చాం. అంటే ఎంపీడీఓ గారు పంచాయతీ కార్యదర్శిని ఫెసిలిటేటర్గా యాడ్ చేసిన తర్వాత మన ఫోన్ నెంబరు ఇప్పుడు యాక్సెప్ట్ అవుతుందన్నమాట. అది ఎట్లా చేయాలి, ఆ స్టెప్ అంతా మీకు దీంట్లో కాకుండా లైవ్లో చూపిస్తాను. చూడండి, ఇది మన లాగిన్. ఈ లాగిన్లోకి మీరు ఎంటర్ అవ్వాలి.
ఇప్పుడు మన గ్రామ పంచాయతీ సంబంధించిన ఫెసిలిటేటర్ మనమే కాబట్టి పంచాయతీ కార్యదర్శి లాగిన్లోకి ఎంటర్ అయ్యాం. ఈ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్లో హోము, డిపార్ట్మెంట్ నోడల్, షెడ్యూల్ గ్రామ సభ, చార్టర్ ఫీడ్బ్యాక్ అనే 4 ఆప్షన్స్ ఉన్నాయి. మొదట వదిలేయండి. కింద 3 ఆప్షన్స్ మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సిటిజన్ చార్టర్ అంటే ఏంటి అనేది ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోండి. తర్వాత ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ నోడల్ అనే దాంట్లోకి మీరు ఫస్ట్ ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. మీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లైన్ డిపార్ట్మెంట్స్ యొక్క ఆఫీసర్లను దీంట్లో యాడ్ చేయాల్సి ఉంటుంది. మీకు దీనికి ఏది క్రైటీరియా తీసుకోమని చెప్పారంటే గైడ్లైన్స్లో జీపీటీపీ యాడ్ చేసినప్పుడు మనం ఫెసిలిటేటర్ని పెట్టున్నాం, వాటిని కూడా తీసుకోవచ్చు. అది మనకి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్లో ఉంది. నేను మా గ్రామ పంచాయతీలో సచివాలయ సిబ్బందిని అట్లా యాడ్ చేసుకుంటూ వచ్చాను. ఇక్కడ మీకు చూసారా, క్రియేట్ డిపార్ట్మెంటల్ నోడల్ ఆఫీసర్ అని వస్తుంది. దీన్ని మనం క్లిక్ చేయాలి. ఇట్లా మీకు బాక్స్లో ఓపెన్ అవుతాయి. దీంట్లో ఆ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత అతని నేమ్ మీరు టైప్ చేస్తారు, డిజిగ్నేషన్ రాస్తారు, మొబైల్ నెంబర్ మ్యాండేటరీ, ఈమెయిల్ ఆప్షనల్. తర్వాత ఈ కార్నర్లో యాడ్ ప్లస్ బటన్ క్లిక్ చేస్తే ఇంకో కాలం వస్తుంది. ఇట్లాగా మీ దగ్గర గ్రామ పంచాయతీలు అందుబాటులో ఉన్నటువంటి ఇక్కడ చూడ చాలా డిపార్ట్మెంట్ ఉన్నాయి. ఇక్కడ డిపార్ట్మెంట్ అగ్రికల్చరు, డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ, డిపార్ట్మెంట్ ఆర్ట్ అండ్ కల్చరు మన గ్రామ పంచాయతీలో ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ అండ్ పెట్రోకెమికల్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ సప్లై, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్, డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్. ఇట్లాగా చాలా డిపార్ట్మెంట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటిలో రెవెన్యూ మనకు వర్తిస్తుంది, రూరల్ డెవలప్మెంట్ వర్తిస్తుంది. మీకు గ్రామ పంచాయతీలో ఏదైతే మనం డిపార్ట్మెంట్లో పనిచేస్తాయో ఆ డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ యాడ్ చేసుకుని సేవ్ చేసుకోండి. అయిపోయిన తర్వాత ఇట్లా మీరు యాడ్ చేసినటువంటి అందరి యొక్క అధికారుల యొక్క వివరాలన్నీ దీంట్లో మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడతో ఈ స్టెప్ పూర్తయింది. తర్వాత నెక్స్ట్ యాడింగ్ అయిపోయిన తర్వాత షెడ్యూల్ గ్రామ సభ రెండో ఆప్షన్ చూసారా ఈ పక్కన, షెడ్యూల్ గ్రామ సభ, దీన్ని క్లిక్ చేయండి. ఇది కేవలం మీరు ఈ లాగిన్లో ఎట్లా చేయాలని మాత్రం ఎందుకు చేయాలన్నది ఈ వీడియో చివరిదాకా ఉంటుంది. ప్రతి స్టెప్ కూడా దయచేసి వదలకుండా చూడండి, మిస్ అవ్వకుండా ఫార్వర్డ్ చేయకండి. ఎందుకంటే అది అర్థమైతే దీని యొక్క వాల్యూ అర్థమవుతుంది. మనం ఏదో చేసేసామని ముందుకు క్లోజ్ చేసేస్తే ఎడిట్ ఆప్షన్ ఉంది, అది ఎంతవరకు ఉంటుందో తెలియదు. మొత్తం డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షెడ్యూల్ గ్రామ సభ అనేది మీరు ఎప్పుడైతే క్లిక్ చేశారో ఇట్లా ఓపెన్ అవుతుంది మీకు బాక్స్. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ కార్నర్లో టాప్ కార్నర్లో షెడ్యూల్ గ్రామ సభ అని ఉంటుంది. దీన్ని ఆల్రెడీ నేను చేస్తున్నాను కాబట్టి ఆల్రెడీ నాకు వచ్చేసింది. లేదా ఇక్కడ చూడండి ఇలా ఆప్షన్ వస్తుంది, గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేసుకుంటాం, విలేజ్ వస్తుంది ఆల్రెడీ మనది. సార్ నాకు ఆల్రెడీ గ్రామ సభ ఈజ్ ఆల్రెడీ షెడ్యూల్ అని వస్తుంది. యాక్చువల్గా మీకు విలేజ్ పంచాయతీ వస్తుంది. ఇక్కడ డేటు సెలెక్షన్ చేసుకోవచ్చు. ఈ డేట్ ఎప్పుడు వరకు సెలెక్ట్ చేసుకోవాలంటే ఆగస్టు 14వ తారీఖు వచ్చే నెల. అంటే వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్లో, గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్లో ఉంది, మీకు చూపిస్తాను నెక్స్ట్. అక్కడ వరకు మీరు డేట్ పెట్టుకుని సెలెక్ట్ చేసుకుని అప్రూవ్ చేసుకుని గ్రామ సభలో ఈ సిటిజన్ చార్టర్ అప్రూవ్ చేసుకుని మీరు 15 తారీఖు డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. అందువల్ల అక్కడ దాకా టైం ఉంది. ఇది అయిపోయిన తర్వాత షెడ్యూల్ గ్రామ సభ పెట్టారు మీరు. ఇప్పుడు చార్టర్ ఫీడ్బ్యాక్ అని థర్డ్ ఆప్షన్ ఉంది, దీంట్లో వెళ్ళండి. దీంట్లో వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్షన్స్ అని ఉంది. ఇక్కడ ఈ యాక్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది గ్రామసభ పెట్టిన తర్వాత మీరు గ్రామసభ కండక్ట్ చేసిన తర్వాత మాత్రమే ఇది చేయాలి ఉంటుంది. గ్రామ పంచాయతీ నేమ్ ఆల్రెడీ డిఫాల్ట్గా వచ్చింది. సిటిజన్ చార్టర్ ప్రిపేర్డ్, ఎస్ అయితే ఎస్, ప్రస్తుతం ఇంకా ప్రిపేర్ చేయలేదు కాబట్టి నో, నేను ప్రిపేర్ చేసాను కాబట్టి ఎస్ వస్తుంది. గ్రామసభ మీటింగ్ హెల్డ్ వస్తుంది. డేట్ ఆఫ్ గ్రామసభ మీటింగ్ హెల్డ్, డేట్ ఇక్కడ అక్కడైతే గ్రామసభలో ఇచ్చుకున్నాం ఆ డేట్ మనం ఇక్కడ ఇచ్చుకుంటాం. సిటిజన్ చార్టర్ అప్రూవ్డ్, ఎస్. అట్లాగే నేమ్ ఆఫ్ ది ఫ్రంట్ లైన్ అఫీషియల్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అటెండింగ్ గ్రామసభ. మీరు ఇందాక చేసుకున్నటువంటి ఆ గ్రామసభలో మీరు పెట్టినటువంటి లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరినీ ఇక్కడ యాడ్ చేసుకోండి మళ్ళీ. తర్వాత చూడండి, డిస్కషన్స్ ఆన్ సిటిజన్ చార్టర్, సర్వీసెస్ ఆఫర్డ్ బై ద గ్రామ పంచాయత్ డిస్కస్డ్, ఎస్. టైమ్ లైన్ ఫర్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ డిస్కస్డ్ అండ్ అగ్రీడ్, ఎస్ ఆర్ నో, ఎస్. ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది గ్రామ సభ అండ్ సిటిజన్ చార్టర్, సంథింగ్ రాసాం. తర్వాత ఇక్కడ చూడండి, చూజ్ ఏ ఫైల్ అని ఉంది. ఇక్కడ మీరు ఒక ఫైల్ సెలెక్ట్ చేసుకుంటే మీరు గ్రామసభ పెట్టినప్పుడు ఒక ఫోటో తీసుకోవాలి. ఆ ఫోటో అప్లోడ్ చేయాలి అని అంటే
మీకు అది 1 MB కంటే తక్కువ సైజు ఉండాలి. ఇట్లాగా మీరు ఫోటో అప్లోడ్ చేసి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్లో చూసారా, డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మీరు ఈ 3 స్టెప్స్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడతో మనకి రిపోర్ట్స్ కనపడతాయి. ఏది మనం ఏం చేయాలన్నది ఇక్కడ రిపోర్ట్ మాత్రం కనపడుతుంది. ఆ రిపోర్ట్స్ ఎట్లా చూడాలో కూడా మీకు చెప్తాను. మీరు రిపోర్ట్స్ చూడాలి అంటే లాగౌట్ అయిపోవాలి. ఇక్కడ చూడండి, మెయిన్ పేజీకి వచ్చిన తర్వాత ఇక్కడ రిపోర్ట్స్ అనే ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేసినా పర్లేదు, లేకపోతే హోమ్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోయినా పర్లేదు, కింద ఉంటుందండి. అన్నిటికంటే కిందకి వెళ్ళిపోతే మీకు ఇక్కడ చూడండి, నేషనల్ రిపోర్ట్స్, నెంబర్ ఆఫ్ జీపీస్ విత్ నెంబర్ ఆఫ్ ఫెసిలిటేటర్స్, నెంబర్ ఆఫ్ జీపీస్ విత్ నెంబర్ ఆఫ్ గ్రామ్స్ ఆఫ్ షెడ్యూల్స్, నెంబర్ ఆఫ్ జీపీస్ విత్ నెంబర్ ఆఫ్ చార్టర్స్ ఫీడ్బ్యాక్, నెంబర్ ఆఫ్ జీపీస్ విత్ నెంబర్ ఆఫ్ గ్రామ్స్ హెల్డ్. ఈ లాస్ట్ వన్ చూడండి, సిటిజన్ చార్టర్ ఫీడ్బ్యాక్. అంటే ఫైనల్ ఇది చేశారు కాబట్టి మీది ఏ స్టేజ్లో ఉందో కూడా తెలుసుకోవాలంటే దీన్ని క్లిక్ చేయండి. వ్యూ మోర్. సార్ నెట్ కొంచెం స్లోగా ఉంది, ఇక్కడ రొటేట్ అవుతుంది. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇక్కడ మళ్ళీ స్టేట్స్, డిస్ట్రిక్ట్స్లో మండల్లో మీ విలేజ్ కూడా దీంట్లో సిటిజన్ ఫ్యాక్టర్ ఫీడ్బ్యాక్ కనపడుతుంది మీకు. అది చూసుకోండి, అట్లా మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇట్లా స్టేట్స్ అన్నీ వస్తాయి మీకు. ఈ స్టేట్స్లో మన స్టేట్ ఆంధ్రప్రదేశ్, దీంట్లో మీ జిల్లాలో మీ మండలం ఎక్కడో చూసుకోండి. ఆ మండలంలో ఎన్ని విలేజ్లు ఉన్నాయి, 23 విలేజ్లు ఉన్నాయి. మా మండలంలో 23లో 4 అప్రూవ్ అయినాయి. ఆ అప్రూవ్ అయిన విలేజ్లు కూడా దీంట్లో మీకు కనపడడం జరుగుతుంది. చూసారా, టిక్ కొన్ని ద్వారా టిక్ అయింది. సో ఇట్లా రిపోర్ట్ వెరిఫై చేసుకుని అప్పుడు దాకా మీరు చేసినంత దీంట్లో కనపడుతుంది. ఇక ఈ సిటిజన్ చార్టర్ యొక్క ఇంపార్టెన్స్ ప్లస్ ఈ ప్రొసీజర్ మీద గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ఒకసారి చూడడం జరుగుతుంది. మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఈ సిటిజన్ చార్టర్ అనేది ఇది ఎందుకంటే ఇది అర్థమైతే, దీని ఇంపార్టెన్స్ అర్థమైతే మనం జాగ్రత్తగా చేయగలం. ఒక మోడల్ కూడా మనకు కావాలి. మీకు ఆల్రెడీ వేరే మార్గాల ద్వారా మోడల్ వచ్చింది, దాన్ని ఫాలో అవ్వండి, ఇబ్బంది ఏం కాదు. ఇది చూడండి ఒకసారి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టినటువంటి మోడల్ సిటిజన్ చార్టర్ ఫర్ ద పంచాయత్స్ వాడు ఇష్యూ చేసినటువంటి గైడ్లైన్స్ ఇవి. దీంట్లో 18 గ్రామ స్థాయిలో గ్రామ పంచాయత్ సీట్స్ ఆఫ్ విలేజ్ లెవెల్ గవర్నెన్స్ విత్ మ్యాండేట్ టు డెలివర్ యాక్టివిటీస్ ఆఫ్ 18 డిపార్ట్మెంట్స్ కవరింగ్ 29 సెక్టార్స్ అన్నాడు. ఇట్లాగా ఇది ఒకటి చూడండి, ఇది ఒకటి మీకు అర్థమవుతుంది. మళ్ళీ ఈ పంచాయత్ సిటిజన్ చార్టర్లో ఏముంటాయి, దానివల్ల ఉపయోగం ఏంటంటే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, టైం బౌండెడ్ ఇంప్లిమెంటేషన్, ఎఫెక్టివ్ సర్వీస్ డెలివరీ, హై డెలివరీ ఆఫ్ సర్వీస్, హై ఆపరేషనల్ స్టాండర్డ్స్ అనేవి గ్రామ పంచాయతీ లెవెల్లో పెంచడం కోసం ఇవన్నీ మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది సిటిజన్ చార్టర్: ఎంపవర్ ది సిటిజన్స్, ఇంప్రూవ్ ద సర్వీస్ డెలివరీ, ఇన్స్టిల్ ప్రొఫెషనలిజం, ప్రమోట్ కొలాబరేషన్, డెవలప్ యార్డ్స్టిక్ ఫర్ ద మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ సర్వీస్ డెలివరీ. ఇట్లా మనం చేసుకున్న తర్వాత చూడండి, మన గ్రామ పంచాయతీలో వాళ్ళు లిస్టులో ప్రైమరీగా పెట్టినటువంటి కొన్ని సర్వీసెస్ అనమాట ఇవన్నీ కూడా మనం ప్రజలకు అందించాల్సి ఉంటుంది టైం బౌండ్ మేనర్లో. అది వాళ్ళు గైడ్లైన్స్, ఇంకో గైడ్లైన్స్ ఏం చెప్పారంటే ఇవన్నీ కూడా మీ లోకల్ సర్వీసెస్ మీరు ఈ చార్టర్లో ఏ సర్వీసెస్ పెట్టాలి, దానికి ఎంత టైం బౌండ్ పెట్టాలి అనేది మీ లైన్ డిపార్ట్మెంట్స్ మీరు కూర్చొని గ్రామ సభలో తీర్మానం చేసుకుని ఆ మోడల్ కూడా ఇచ్చారు. ఆ మోడల్ ప్రకారం మనం డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ గైడ్లైన్స్ ఏమి ఇచ్చారు. ద చార్టర్ షుడ్ ఇన్క్లూడ్ ఓన్లీ దోస్ సర్వీసెస్ దట్ ఆర్ డెలివర్డ్ బై ద పంచాయత్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్ అన్న. మనం ఏదైతే రెగ్యులర్గా ఇస్తాం సర్వీసెస్, ఆ సర్వీస్ అన్నీ కూడా దాంట్లో రావాలి అంటున్నారు.
Simultaneously, the panchayat should also decide the fee లివబుల్ ఫర్ పర్టికులర్ సర్వీసెస్. దీనిని మనం పంచాయతీ నిర్ణయించుకోవచ్చు అని చెప్పారు. బట్ ఏంటంటే గవర్నమెంట్ మన రాష్ట్ర ప్రభుత్వం వారు భవిష్యత్తులో ఏమైనా దీని గైడ్లైన్స్ ఇస్తారని చూడాలి ఒకసారి. తర్వాత చూడండి ఒకసారి మనం ఎట్లా మోడల్ సిటిజన్ చార్ట్ ఎట్లా చేసుకోవాలని ఇప్పుడు మనం అందరూ గ్రామ పెడుతున్నాము. 15వ తారీఖు మన నెక్స్ట్ మంత్ 15th మనం డిస్ప్లే చేయాలి. అట్లా ఒక మోడల్ ఇచ్చారు. ఆ మోడల్ ఎట్లా ఉందంటే ఒకసారి చూడండి. చూడండి, గ్రామ పంచాయత్ సిటిజన్ చార్టర్, నేమ్ ఆఫ్ ది పంచాయత్, బ్లాకు, డిస్ట్రిక్టు, డీటెయిల్స్ ఆఫ్ ది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, డీటెయిల్స్ ఆఫ్ ది పంచాయతీ స్టాఫ్ అని వరుసగా రాసుకొచ్చిన తర్వాత మనం గ్రామ స్థాయిలో కమిటీ లేకుండా కమిటీ డీటెయిల్స్ కూడా దాంట్లో పెట్టుకుని మోడల్ సిటిజన్ చార్టర్ అనేది ఇట్లాగా మనకి ఇది కొంచెం వేరే పాయింట్లో ఉంది, క్లారిటీ లేదు. నేను వేరే పేరు కూడా చూపిస్తాను మీకు. ఇట్లాగా ప్రియాంబుల్ ఒకటి మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. పెట్టుకుని కింద చూడండి, వాళ్ళు మోడల్ సిటిజన్ చార్టర్ ఫర్ ద గ్రామ పంచాయత్ అని సర్వీసెస్ ఆఫర్డ్ బై ద గ్రామ పంచాయత్ సర్వీస్ స్టాండర్డ్స్ అని ఇచ్చారు. దీంట్లో రకరకాల డిపార్ట్మెంట్స్ ఇచ్చారు. మన పంచాయతీలో జనరల్గా చేసేటువంటి ఇష్యూ ఆఫ్ సర్టిఫికేట్స్ సచ్ యాజ్ బర్త్ అండ్ డెత్, మ్యారేజ్ అండ్ ప్రాపర్టీ ఓనర్షిప్ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి ఇది ఒక మోడల్ మాత్రమే. మీ గ్రామ పంచాయతీలో మీరు నిర్ణయించుకోవడం అని చెప్పారు. ఆ టైం బౌండ్ అట్లా ఎన్ని రోజులు ఇవ్వగలరు, ఎంత ఫీజు అన్నది మనం నిర్ణయించుకోవచ్చు. అది ఈ ఒక మోడల్ అయితే ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. దీనికి 3 days అని ఇచ్చారు వాళ్ళు. దీనికి చూడండి, కావాల్సిన డాక్యుమెంట్స్ నీడెడ్ టు సబ్మిటెడ్. మనకి ఆ సర్వీసెస్ కావాలంటే వాళ్ళు ఏమి ఇవ్వాలి, తర్వాత ఎంతెంత ఫీ చూసారు ఇక్కడ రాశారు. ఫీజులో ఏం రాశారు, యాజ్ డిటర్మైన్డ్ బై ద కాంపిటెంట్ అథారిటీ. అది గ్రామ స్థాయిలో నిర్ణయిస్తారా లేదంటే రాష్ట్ర ప్రభుత్వం వారు ఏమైనా గైడ్లైన్స్ ఇస్తారో చూద్దాం ఒకసారి. అట్లాగే ఇండికేటివ్ టైం లిమిట్స్, ఇన్ని రోజుల్లో సర్వీస్ మనం డెలివర్ చేయగలం వాళ్ళకి సిటిజన్స్కి. అలాగే ఎవరిని కాంటాక్ట్ చేయాలి ఈ సర్వీస్ పొందాలంటే అనేది మనం ఈ లిస్టు డిస్ప్లే చేసేవాడు క్లియర్గా ఉండాలి అక్కడ. తర్వాత మనం ఈ సర్వీసెస్ అందించలేకపోతే ప్రజలు ఎవరికి గ్రీవెన్స్ ఇవ్వాలి అంటే మన పైన కంప్లైంట్ ఇవ్వడానికి సెక్రటరీ గారు ఒక సర్వీస్ ఇన్ టైంలో ఇవ్వలేకపోయారు, మన పైన ఎవరిని పెట్టాలి, ఎవరికి కంప్లైంట్ పెట్టుకోవాలి అనేది మనకి ఆర్టీ యాక్ట్లో ఉంటుంది కదా, ఫస్ట్ అప్పీల్ సెకండ్ అప్పీల్ లాగా. అట్లాగే దీంట్లో కూడా యాడ్ చేయడం జరిగింది. అట్లాగే ఇష్యూ ఆఫ్ ట్రేడ్ లైసెన్స్, తర్వాత లేఅవుట్ అప్రూవల్స్ ఈ పంచాయత్ ఈజ్ కాంపిటెంట్. తర్వాత రికమెండేషన్స్ ఫర్ ద గ్రాంట్ ఆఫ్ లేఅవుట్ పర్మిషన్ ఇఫ్ బియాండ్ కాంపిటెన్స్ ఆఫ్ ది పంచాయతీస్. అట్లా మొత్తం ఏ స్టాండర్డ్ ఎవరు ఇవ్వాలనేది ఇచ్చుకుంటూ వచ్చారు. చూడండి, ఇక్కడ మనకి గ్రామ పంచాయతీ లెవెల్లో ఇచ్చేవి జనరల్గా ఒక 5 సర్వీసెస్ 6 సర్వీసెస్ ఇచ్చారు. ఫస్ట్ ఇష్యూ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఫర్ ద రెసిడెన్షియల్ కమర్షియల్. ఇట్లా ఒక మోడల్ కోసం మీకు చూపిస్తున్నాను. ప్రతి సర్వీసెస్ ఇట్లా యాడ్ చేసుకుని మీ గ్రామ పంచాయతీ ఈ సర్వీసెస్ ఏమి యాడ్ చేయాలన్నది మన పంచాయతీ తీర్మానంలోనే ఉంటుంది, మన గ్రామ సభ తీర్మానంలో పెట్టుకోవాలి. ఇట్లా మీరు ఒక డిజైన్ చేసిన ప్రొఫార్మా దీన్ని మనం పబ్లిక్లో డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా మీరు ఇందా చెప్పుకున్నాం ఆగస్టు 14 లోపు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది చూడండి, శానిటేషన్ అండ్ వాటర్ సప్లై, ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్ షోయింగ్ అప్ టు డేట్ పేమెంట్. ఏం కావాలి ఈ శానిటేషన్ వాటర్ సప్లైకి కనెక్షన్ కావాలంటే ప్రాపర్టీ ట్యాక్స్ పేమెంట్ చేసినట్టుగా రిసిప్ట్ అప్ టు డేట్గా ఉండాలి. కాంపిటెంట్ ఫీజు ఏమో మనం నిర్ణయిస్తాము 7 రోజులు. దీనికి వాజీ రావడం పంచాయత్ సెక్రటరీ, కాంపిటెంట్ అథారిటీ సేమ్ ఆయనే, లేదా వేరే పైన ఏదో పైన అంటే డూ అంటే పైది యాజ్ డిటర్మైన్డ్ బై ద కాంపిటెంట్ అథారిటీ. ప్రభుత్వం నిర్ణయిస్తారు ఎవరికి అప్లై చేయాలన్నది. అట్లా ప్రతిదీ కూడా మీకు చూడండి ఒకసారి ఇదంతా గోత్రు ఒకసారి వెళ్ళండి. మీరు డీటెయిల్గా చూసుకుంటే ఒకసారి వీడియోని 1-2 సార్లు చూసుకుంటే మీదంతా మీకు కనపడుతుంది. ఇట్లా డిఫరెంట్ సర్వీసెస్ని మీరు దాంట్లో యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ని సర్వీస్ ఇచ్చారు వాళ్ళు. జనరల్గా ఇక్కడ మనకి ఈ గైడ్లైన్స్ ఇచ్చింది మోరల్లెస్ 40 to 43 సర్వీసెస్ ఇచ్చారు డిఫరెంట్ సెక్టర్లోవి. సో ఈ విధంగా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇది మన పంచాయతీరాజ్ కమిషనర్ వారి నుంచి వచ్చినటువంటి గైడ్లైన్స్కి లోకల్గా మా డిపిఓ గారు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్. ఇది ఈ టైంలో మనకి ఏమైనా ఉంది దాంట్లో ఈ క్యాంపెయిన్ మోడ్లో పెట్టమని ఉంది. 1వ తారీఖు నుంచి 1/7 నుంచి 15/8 వరకు కూడా షెడ్యూల్ ప్రకారం దీని ప్రచారం విస్తృతంగా గ్రామ పంచాయతీ ప్రచారం చేయమని ఉంది. ఆ తర్వాత మనకి
కమిషనర్ పంచాయతీరాజ్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. ఇది మేరీ పంచాయత్ మేరా అధికార్ జన్ సేవ్యాన్ హమారే ద్వార్ క్యాంపెయిన్. ఇది ఎప్పటి నుంచి ఎప్పుడైతే జరగాలి? ఇది 1 జూలై నుంచి 15 ఆగస్ట్ వరకు దీన్ని మనం క్యాంపెయిన్ చేయాలి. తర్వాత సిటిజన్ చార్టర్ పబ్లిష్ అండ్ సిటిజన్ చార్టర్ ఇన్ ద గ్రామ పంచాయత్ బై 15/8/2021. ఎట్లా చేయాలి? టైం బౌండ్ మ్యాన్లో కూడా ఇచ్చారు. దీనికి స్టేట్ లెవెల్ నోడల్ ఆఫీసర్గా ఒక ఆఫీసర్ని డెసిగ్నేట్ చేయడం జరిగింది. అట్లాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో డిపోస్ ఏమో డిస్ట్రిక్ట్ లెవెల్లో నోడల్ ఆఫీసర్గా ఉంటారు. మండల లెవెల్లో ఎంపీడీఓ గారు ఉంటారు. ఆల్ గ్రామ పంచాయత్ సెక్రటరీస్ ఇన్ ద స్టేట్ ఏంటి ఫెసిలిటేటర్ ఫర్ ద ఈ ప్రోగ్రామ్ ఫెసిలిటేటర్. ఆయన ఫెసిలిటేటర్ మాట్లాడడానికి లేదు. అట్లాగే లైన్ డిపార్ట్మెంట్ ఫంక్షనరీస్ హూ ఆర్ ఆల్రెడీ యాక్టింగ్ యాజ్ ఏ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఫర్ ద జీపీడీపీ క్యాంపెయిన్లో ఉన్న అందరూ కూడా దీంట్లోకి ఫ్రంట్ లైన్ వర్కర్గా వస్తారు. అట్లా ఇక్కడ చూడండి టైం లైన్ ఇచ్చారు దీనికి. అపాయింట్మెంట్ ఆఫ్ నోడల్ ఆఫీసర్కి ఇదంతా మనకి జీవో వచ్చింది, ఇంత ముందే వచ్చింది, మన దగ్గర రాలేదు, కొంచెం ఎందుకు లేట్ అయింది. సో టైం అయితే కొంచెం చాలా వరకు అయిపోయింది. అపాయింట్మెంట్ ఆఫ్ నోడల్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ అండ్ బ్లాక్ లెవెల్ ఆఫీసర్ వాళ్ళని అసైన్ చేయడానికి 3 జూలై ఇచ్చారు. ఇది ఎట్లా ఎందుకెళ్ళండి ఒకసారి. ఇప్పుడు లేటెస్ట్గా ఎక్కడ ఉన్నాం మనం? ఇది అపాయింట్మెంట్ ఆఫ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఆఫ్ ది లైన్ డిపార్ట్మెంట్ ఇన్ ది గ్రామ సభ మీటింగ్ 3 జూలైకి చేయాలి. ఇప్పుడు చేస్తున్నాం మనం. అప్లోడింగ్ ఆఫ్ ది గ్రామ సభ మీటింగ్ షెడ్యూల్ 7 జూలైకి చేయాలి. ఇప్పుడు చేస్తున్నాం. కంప్లీషన్ ఆఫ్ ది ట్రైనింగ్ ఆఫ్ ఫెసిలిటేటర్ బై ద కన్సర్న్డ్ ఎన్ఐఆర్, డిపిఆర్, ఎస్ఐఆర్డి, పిఆర్ఐటీ వాళ్ళు చేయాల్సింది 9th కల్లా కంప్లీట్ చేయాలి. వాళ్ళకి ఎవరికి ఫెసిలిటేటర్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఇది చూడండి లాస్ట్ వన్. ఇది చూడండి. కండక్ట్ ఆఫ్ గ్రామ సభాస్ ఇన్ ఆల్ గ్రామ పంచాయత్స్ ఫర్ డిస్కషన్ ఆఫ్ సిటిజన్ చార్టర్ అండ్ అప్రూవల్ ఆఫ్ సిటిజన్ చార్టర్ ఇన్ ద గ్రామ సభ 1 జూలై నుంచి 14th ఆగస్ట్ వరకు ఇచ్చారు. నెక్స్ట్ వన్ చూడండి. పబ్లిషింగ్ ఆఫ్ అప్రూవ్డ్ సిటిజన్ చార్టర్ 15th ఆగస్ట్కి మనం పబ్లిష్ చేయాలి. ఈ విధంగా ఇచ్చారు. దాంట్లో ఏం చెప్పారు వాళ్ళు? కంపల్సరీ 1 జూలై నుంచి 15 ఆగస్ట్ దాకా క్యాంపెయిన్ చేయమన్నారు. ద గ్రామ పంచాయత్ షెల్ ప్రిపేర్ ద సిటిజన్ చార్టర్ యాజ్ పర్ ద మోడల్ సిటిజన్ చార్టర్ షేర్డ్ బై ద ఎంఓపిఆర్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జూలీ కన్సిడరింగ్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ మెన్షన్డ్ బిలో అండ్ షెడ్యూల్ in the special Gram Sabha for the discussing and approval of the citizen charter for publishing approved citizen charter in the Gram Panchayat by 15th August. ఇవన్నీ కూడా జనరల్గా మనం రెగ్యులర్గా చేసే పనులు ఉన్నాయి. ట్రేడ్ లైసెన్స్ ఇష్యూ, పర్మిట్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ ఎట్సెట్రా, ఇంకా చాలా ఉన్నాయి. ఇందాక మీకు చూపించాను కదా 43 సర్వీసెస్ ఉన్నాయని. దాంట్లో అట్లా ప్రతిదీ కూడా మనం దీంట్లో రెండర్ చేయాల్సి, ఈ సర్వీసెస్ని యాడ్ చేసి మనం తీర్మానం చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మన సిపిఆర్ వారి ఆర్డర్. ఇది మీకు అందరికీ అందుబాటులో ఉందని అనుకుంటాను. నేను కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా చూసి దీని ప్రకారం మీరు అందరూ చేసుకోండి. ఇది చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. తర్వాత దీని ఇప్పుడు ఈ పీడిఎఫ్లు కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఇవన్నీ కూడా మీరు ఫాలో అయ్యి చక్కగా తప్పులు లేకుండా క్లియర్ చేసుకోండి. సిటిజన్ చార్టర్ కంప్లీట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.